ఏ నలుగురితోటే ఉన్నటువంటి పార్టీ కాదు. బీఆర్ఎస్ పార్టీ 60 లక్షల మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీ. వీళ్ళు ఒకరిద్దరు పోయినంత మాత్రాన ఏం కాదు. ఎన్నో ఆకులు రాలిపోతుంటాయి. పాత ఆకులు రాలిపోతూ ఉంటే కొత్త ఆకులు చిగురిస్తూ ఉంటాయి. ఈ కాయలు పోతూ ఉంటే కింద ఉన్నటువంటి తల్లివేరు కేసీఆర్ గారు అయితే పిల్లవేర్లలాగా మేము కార్యకర్తలం అందరం కూడా ఉన్నాం. మేము ఖచ్చితంగా తల్లివేరు సాయం కేసీఆర్ గారి సాయం ఆధ్వర్యం లోపల, కేటీఆర్ గారి ఆధ్వర్యం లోపల వందల వేల మంది సైనికులను తయారు చేసేటటువంటి బాధ్యత కేసీఆర్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో మేము తీసుకుంటాం. మేమందరం కూడా కేసీఆర్ గారు తయారు చేసినటువంటి నాయకులమే. మేము అంతకుముందు రాజకీయాలలో లేదు. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మీరెక్కడ కూడా ఆధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. రాబోయేటటువంటి రోజుల లోపల ఖచ్చితంగా మళ్ళా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆధ్వర్యం లోపల మనం గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. అది ఎన్ని రోజులు అని చెప్పి చెప్పలేం, కానీ ఖచ్చితంగా చేస్తాం. పార్టీ మారినటువంటి వాళ్ళను కూడా 3 నెలల లోపల నిర్ణయం తీసుకోవాలా స్పీకర్ గారు అని చెప్పి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. కానీ నేను స్పీకర్ గారికి కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా. స్పీకర్ గారు కూడా మా వికారాబాద్ నియోజకవర్గం నుంచే ఉన్నారు. పాపం ఆయన కీలుబొమ్మలాగా ఉన్నాడు. ఏం చేయగలుగుతాడు? ఆయన రేవంత్ రెడ్డి గారు ఏం పని చేయనిస్తలేరు. మీరు స్పీకర్ గారు, ఈ రాజకీయాలు ఉంటాయి పోతాయి, పదవులు ఉంటాయి పోతాయి, కానీ మీరు చరిత్రలో నిలిచిపోవాలంటే ఇటువంటి పార్టీ మారినటువంటి వాళ్ళ పైన అనర్హత వేటు వేయాలని చెప్పి మిమ్మల్ని కూడా నేను అప్పీల్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇట్లా చేస్తున్నారంటే కేసీఆర్ గారు వేసినటువంటి ముద్రలను చెరిపేయాలా, గుర్తులను తుడిపేయాలా అనేటటువంటి భావన లోపల రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మా వికారాబాదు జిల్లానే తీసుకుంటే వికారాబాదు జిల్లా కావాలని చెప్పి 50 సంవత్సరాల నుంచి మేము కొట్లాడుతూ ఉన్నాం. అది కేసీఆర్ గారు చేసినటువంటి జిల్లా. వికారాబాదు జిల్లా వాసులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. జిల్లాలను కుదించాలనేటటువంటి దాంట్లో భాగంగా వికారాబాదు జిల్లాను కూడా తీసేయాలనేటటువంటి ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అదే జరిగితే వికారాబాదు గడ్డ ఉద్యమాలకు అడ్డ. మనందరికీ తెలుసు, మరో ఉద్యమము వికారాబాదు నుంచే ప్రారంభిస్తాం. తస్మాత్ జాగ్రత్త అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా కేసీఆర్ గారు మెడికల్ కాలేజ్ ఇచ్చిండ్రు. అక్కడ ఆయన గుర్తే. అది కూడా 100 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఇప్పుడు చదువుకుంటున్నారు. అది కూడా తుడిపేస్తారా? రైల్వే బ్రిడ్జు ఇప్పుడు ఏదైతే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నదో రైల్వే బ్రిడ్జు వికారాబాదు లోపల 96 కోట్లు కేసీఆర్ గారు శాంక్షన్ చేస్తే అది ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నది. అది కూడా తీసేస్తారా? కేసీఆర్ గారు గుర్తులను తీసేసుడు అనేటటువంటిది రేవంత్ రెడ్డి గారి తరం కాదు. అట్లా కేసీఆర్ గారు చేసిన గుర్తులను తీసేయాలంటే మీరు ఊసుంటున్నటువంటి సెక్రటేరియట్ను కూల్చేయాలి. పక్కన అమరవీరుల స్తూపం తీసేయాల, అంబేద్కర్ గారి విగ్రహం తీసేయాల. ఇట్లా చాలా ఉన్నాయి. కేసీఆర్ గారి గుర్తులు తీసేయడం అనేటటువంటి సాధ్యమయ్యేటటువంటి పని కాదు. మీరు మంచి పనులు చేయండి, కేసీఆర్ గారి కంటే ఇంకా మంచి పనులు చేయండి. కానీ మనం చూస్తున్నాం ఇప్పుడు కరెంటు లేదు అని చెప్తే కూడా ఎక్కడన్నా ఆ ట్విట్టర్లలో పెట్టిన వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. రిపోర్టర్లను కూడా చూడకుండా కేసులు పెడతా ఉన్నారు. పట్టపగలే హత్యలు చేస్తుంటే పట్టించుకునే నాదులు లేడు, విద్యను పట్టించుకునే నాదులు లేడు. విద్యాశాఖ మంత్రి లేడు ఇప్పటి వరకు, హోంశాఖ మంత్రి లేడు. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారేమో ఢిల్లీలో ఉన్నారు. మనం చూస్తున్నాం, ప్రైవేట్ హాస్పిటల్స్కి పోతున్నారు రేవంత్ రెడ్డి గారు.